ఫ్రెండ్స్, మీరు ఇలాగా ఫ్రైడ్ రైస్ నాకు తెలిసి ఎప్పుడు ట్రై చేసి ఉండరు. సో ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సింది నేను ముందే ఎగ్ ఫ్రై చేసేసుకున్నాను, అలానే చికెన్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ ఇంకా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోని ఇలా చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ వేయడం మర్చిపోయాను, సో క్యారెట్ ఇవన్నీ చేశాను అనమాట. అండ్ మెయిన్ కావాల్సింది దీనికి ఈ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఇది తీసుకుంటే మ్యాజిక్, సేమ్ రెస్టారెంట్లో తిన్నంత ఫీల్ వస్తుంది. ఓకేనా అంట. ఈరోజు కొంచెం స్నానం చేసింది, ఓవర్ యాక్టింగ్ చాలా ఎక్కువ చేస్తుంది అనమాట. సో కావాల్సినంత సాల్ట్, మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ పెప్పర్. సో పెప్పర్ కూడా వేసుకున్నాం, కొంచెం స్పైసీనెస్గా తినాలి అనిపిస్తే పెప్పర్. అండ్ అది కలే దీంట్లో వేసి అది కదా ఫస్ట్ ఇది మెయిన్ ఇది ఉంది కదా. సో ఇది మనం దీంట్లో ఇలా స్మాష్ చేసి వేసేయాలన్నమాట. ఇలా స్మాష్ చేసి మొత్తం ప్యాకెట్ అంతా కాస్ట్ ఏం కాదు, జస్ట్ 25 రూపీస్ మాత్రమే. నాకు తెలిసి 30 రూపీస్. నా హెయిర్ స్టైల్ ఏం బాగాలేదు. 30 రూపీస్. నా బట్టలు కూడా బాగాలేదు పీకు. సో దీన్ని ఇలా చింపి దీంట్లోని గుండె కూడా మిగిల్చుకుంటా మొత్తం అంతా తీసి బయటికి వేయాలన్నమాట. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అంతే. ఎస్. సో ఇలా చేసేసి ఫస్ట్ దీన్ని బాగా కలిపేసుకోవాలి. జస్ట్ లైక్ పులిహోర కలుపుతారు కదా అలా. మా వాళ్ళకి పులిహోర కలపడంలోని దిట్ట అనమాట. సో నాకు కలపడం రాదు, సో అందుకే ఇక్కడ కలుపుతున్నాను. ఇలా కలిసిన తర్వాత మనకి ఏవైతే వెజిటేబుల్స్ వీ హ్యావ్ ఇవన్నీ దీంట్లోని పెట్టి పాడేయాలన్నమాట. డోంట్ టాక్ వల్గర్ లాంగ్వేజ్ ప్లీజ్. ఓకే. సో ఇదంతా ఇలా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ అవుతుంది. మీకు సాల్ట్ కావాలంటే లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సేమ్ లైక్ రెస్టారెంట్లో ఎలాగైతే మీకు అనిపిస్తుందో అలానే దీంట్లో కూడా ఉంటుంది అనమాట. తర్వాత ఇది కూడా ఎగ్ కూడా వేసేసాను. సో బాగా కలపాలి, చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చిన్న బౌల్, ఈ బౌల్లో కలపాలి అంటే లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో మేము యాపిల్ అనమాట, క్యూట్ లిటిల్ గర్ల్ ప్రిన్సెస్. చికెన్, ఫైనలీ దిస్ చికెన్ అనమాట. ఈ చికెన్ కూడా మేము ఇలా ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాము. అప్పుడే టేస్టీ అనేది బాగా వస్తుంది. ఓ నో, మా వాడికి నోట్లోంచి అప్పుడే నోరు ఊరిపోతుంది. తుడిస్తానురా. తుడిచేసాను అనమాట. సో ఫైనలీ చాలా స్మెల్ అయితే అమోఘం అనమాట. నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. వావ్, చూసారా ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ మీరు కూడా అంటే ఈ టైంలో ఏంటంటే బయట కూడా ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో చేసుకొని మన చేతులతో ఇలా చేసుకుంటే ఆ తృప్తే వేరు. అదే నలుగురికి పెడితే ఇంకా మనం తినకపోయినా పర్లేదు, కడుపు నిండిపోద్ది అనమాట. సో మన చేతులతో ఇలా మన ఇంట్లో ఈ టైంలోని అంటే బయట కూడా రెస్టారెంట్లోని ఏంటంటే కొన్ని ఆయిల్స్ కూడా డిఫరెంట్ ఆయిల్స్ వాడడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో మన ఇంట్లో మేము వాడేది రిఫండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. సో సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ ఏదోటి సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్. సో ఫైనలీ చూసారా చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట, అలా ఉంది.
సూపర్, బాగుందంటే అంత బాగుంది. చాలా ఇంకా బాగానే ఎక్స్ట్రాలు చాలా బాగుంది, ఎక్సలెంట్ అన్నమాట. నాకైతే చాలా అంటే మావాడు చాలా కొంచెం నచ్చింది. ఎక్స్ట్రా తెంగుతున్నాడు, పట్టించుకోకండి. చాలా అంటే చాలా, నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం. సో కొంచెం స్పైసీ అండ్ లైట్గా సాల్ట్ వేస్తాను అంతే, ఇంకేమీ వేయవసరం లేదు. యా, సింపుల్. ఈ వెజిటేబుల్స్ అనేది కూడా జస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 1 minute అలా ఫ్రై చేస్తే సరిపోద్ది. ఇందులో చూడండి గుడ్డు మొక్కలు ఇంకా వదిలేసాడు. ఇది ఊచి గుడ్డు మొక్కలు. సో ఈ గుడ్డు మొక్కలు తీయు. జస్ట్ గుజ్జు మొక్కలు కూడా ఏంటంటే మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఫ్రై చేసి జస్ట్ సాల్ట్ ఒకటి వేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. యాక్చువల్లీ చికెన్ కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ హ్యావ్ టైం. అన్ని పనులు నేనే ఈరోజు చేయాల్సి వచ్చింది, కష్టపడి అన్నం వండి, చికెన్ నేను వండి, చెప్పడం మర్చిపోయా. గుడ్లు ఇంకా తెచ్చి, ఇంకా చాలా 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 యాక్చువల్లీ తెచ్చాను. మేము గుడ్ ఎగ్స్ అనేది మేము కొనమండి బయట ఎక్కడాన్ని. మావాడే రేపు మనకి సండే ఎగ్స్ కావాలి అంటే ముందు రోజు నైట్ బెడ్ పైన కూర్చొని లేచేస్తాడండి ఎగ్స్. పెడతాడు. నిజం ఎన్ని చెప్పు, ఎన్ని సుల్లి కావాలంటే చెప్తే ఎవరు నమ్మకపోయినా పర్లేదు, ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ పెడతాడు. సరే సరే చాలా, ఇంకా అయిపోయింది పెట్టే. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, అప్పుడు మీరు అంటారు వావ్ అని.